జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య ప్రజలే లక్ష్యంగా జనావాసాల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టగా వాటిని భారత ఆర్మీ వెలికి తీసి నిర్వీర్యం చేసింది. ఇళ్ల సమీపంలో బాంబులు పెట్టడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయినా భారత సైన్యం వాటిని బాంబ్ స్క్వాడ్తో నిర్వీర్యం చేస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ తాజా పరిస్థితిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక జమ్మూ కాశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బాంబులు దాడులతో ఉగ్రవాదులు తెగబడుతున్నారు. మరి ఇప్పటికే జనావాసాల్లో బాంబులు పెట్టారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాంబులు నిర్వీర్యం చేస్తుంది. మరి ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం హెచ్చరించింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే పుల్వామా అలాగే కొన్ని సెక్టార్లలో కూడా ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాలకు అలాగే ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. మరి ఒకవైపు సరిహద్దు మొత్తం సీల్ చేశారు. ఇక ఉగ్రవాదులు ఇటు నుంచి అటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మరి ఇక్కడ అవసరమైన సాధ్యమైనంత మేరకు ఇక్కడ నష్టం చేకూర్చాలనే ఉగ్రవాదులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎక్కడికి కనిపిస్తే కాల్చివేసే విధంగా ఎక్కడికెక్కడ ఉగ్రవాదులను పట్టుకొని కాల్చేస్తున్నారు. నిన్న చూసుకుంటే 3 ఉగ్రవాదుల్ని ఈ రోజు ఉదయం ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు. మరి భద్రతా దళాలకి అందుతున్న సమాచారం మేరకు ఎక్కడికెక్కడ మొత్తంగా కూడా ఆ ప్రాంతాలన్నింటిలో జల్లెలు బట్టి కార్డన్ సెర్చ్ చేసి ఉగ్రవాదులను పట్టుకుంటున్నారు. మరి దాంతో పాటు ఇక ప్రస్తుత పరిస్థితి అయితే కొంత కంట్రోల్ గానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఉగ్రవాదులు అయితే మాత్రం జనావాసాల్లో బాంబులు పెట్టడాన్ని సైన్యం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మరి ఎక్కడికక్కడ బాంబుల్ని ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇస్తూనే బాంబులని నిర్వీర్యం చేస్తున్నారు. దాదాపు చాలా బాంబులు కనిపెట్టినట్లు సమాచారం అయితే అందుతుంది. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ పర్యటన చేయబోతున్నారు. మరి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత తొలిసారిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ పర్యటించడం ఇదే తొలిసారి. మరి అక్కడ భద్రతా దళాలని కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, తాజా పరిస్థితిని సమీక్షించనున్నట్లు సమాచారం అయితే అందుతుంది. మరి సరిహద్దు భద్రతపై కూడా ఆయన పర్యవేక్షణ చేస్తారు. మరి ఎందుకంటే ఇటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాల్లో పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఆయన స్వయంగా తెలుసుకుంటారు. దాంతో పాటు అక్కడ భద్రతను ఇంకా మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా రాజ్నాథ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఇక్కడ రాజ్నాథ్ పర్యటన నేపథ్యంలో జమ్మూలో భద్రతను భారీగా పెంచేశారు. మరి ఇక్కడి నుంచి ఆయన పర్యటించే ప్రాంతాలన్నింటినీ కూడా 4 గంటల భద్రతను ఏర్పాటు చేశారు. మరి ఈ హెలికాప్టర్లతో కూడా అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే దేశ రక్షణ మంత్రి పర్యటన కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడైనా దాడులకు తెగబడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు.